ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరూ కనిపెట్టుకుని ఉంటుండగా యోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తించదువు. నేను నీకు ఆజ్ఞయించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. యోషువ గ్రంథము 1వ అధ్యాయము ఈ వచనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయితే ఎవరైతే ఆయన స్వాధీనంలో ఉండడానికి ఇష్టపడతారో, ఆయన మాట చొప్పున చేస్తారో వారిని ఖచ్చితంగా ఆయన నడిపించుకోవడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఆయన మాట చొప్పున సృష్టిలో ప్రతిదీ ఆయన మాట చొప్పున చేస్తూ ఉంటుండగా పూర్తి స్వేచ్ఛ అనేది తన పోలికలో సృజించినటువంటి మనుషునికి ఇవ్వబడింది. మనుషుడు హృదయపూర్వకంగా ఆయన మాటకు లోబడడం ద్వారా ఆయనకి ఎంతగానో సంతోషం. ఆయన మాట చొప్పున చేస్తూ ఉన్నప్పుడు అన్ని విషయములలో వర్ధిల్లింపజేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడిని అయితిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకపు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నది. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ మనం జ్ఞాపకం చూసుకున్నట్లయితే ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన బలవంతుడై ఉన్నాడు. ఆయన దేవుని యొక్క స్వాధీనంలో ఉండడం ద్వారా సమస్తం మీదన ఆయన అధికారం పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు ఎవరైతే ఆయన మాట చొప్పున ఆయన స్వాధీనంలో ఉండడానికి ఇష్టపడతాడో వాడు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు వాడి ఎదుట నిలవలేకుండా ఉంటాడు. మోషేకు తోడి ఉన్నట్లుగా దేవుడు మనం కూడా తోడి ఉండి నడిపిస్తాడు. కనుక నిబ్బరం కలిగి ఉండాలి, జాగ్రత్త పడాలి, బహుధైర్యంగా ఉండాలి. ఆయన విడువడు, ఎడబాయుడు. నీకేదైతే ఇస్తానని చెప్పాడో వాటన్నిటిని ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నారు. కనుక ఈ ఉదయకాలాన ప్రతిదీ కూడా ఆయన స్వాధీనంలో ఉంటుండగా ఈరోజు నీవు కూడా ఆయన స్వాధీనంలో ఉండడానికి సిద్ధపడాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మాటలు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ప్రతి మాటకి, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలన్నిటికీ నువ్వు లోబడేటువంటి విధంగా ఉండాలి. యోషువ జీవితంలో అనేక రకాల శ్రమలు వచ్చినప్పుడు అతడు వెనక్కి తిరిగైతే చూడలేదు, కానీ ఆయన కన్నీరు కార్చి దైవ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దూత అతనికి సహాయకారిగా ఉంది. అతను పక్షంగా ఉన్నానని మాట్లాడింది. అక్కడి నుంచి ప్రభు అయితే యెహోషువని ఎంతో శక్తివంతంగా నడిపించడాన్ని మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో సమీపిస్తున్నటువంటి నీవు ఆయన స్వాధీనంలో ఉన్నావు లేవో నిన్ను పరిశీలన చేసుకోవాలి. ఆయన స్వాధీనంలోకి రావడానికి గాను వాక్యాన్ని యథార్థంగా నీ హృదయంలో తీసుకున్నట్లయితే ఆయన గొప్ప కార్యాన్ని జరిగించి బలపరచడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభా, ఉదయకాలాన్ని నీ గాయపడిన హస్తాలకు అప్పగించి స్తుతిస్తుండగా ప్రభా, నీవే నీ కార్యాలు నిరాటంకముగా జరిగించి నాయన కేవలం అవసరాలను తీర్చబడిన మాత్రమే నువ్వు కాదు, కానీ ఆత్మలో బలం పొందడానికి నువ్వు కృపనిచ్చి వాడివై ఉన్నావు కనుక ప్రభా, నీలో నాయన జయ జీవితం జీవించడానికి గాను ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచి మహిమతో నింపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.